పొగబండి కథలు. ఈ కథలను రచించిన వారు ప్రముఖ రచయిత శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారు. ఈ కథలు నవ్య వారపత్రికలో 2008 ఆగస్టు నుంచి ధారావాహికగా ప్రచురితమయ్యాయి. తిరుగు ప్రయాణం. బొగ్గుతో రైళ్లు నడిచే రోజుల్లో ఆ సాయంత్రం ఏం జరిగిందంటే, కారు మబ్బులు తారు డ్రమ్ముల్లాగా దొర్లుకొస్తున్నాయి. నీటితో బరువెక్కిన గాలి రివ్వుమంటోంది. వర్షానికి దొరికిపోతాను కాబోలు అనుకుంటూ 60వ పడిలో కూడా పరుగులాటి నడకతో పొలాల గట్ల మించి దూసుకుపోతున్నారు విశ్వనాథం గారు. పిక్కబలం ఉన్న మనిషి గాలికి ఎదురొడ్డి గబగబా అడుగులేస్తున్నారు. త్వరగా స్టేషన్కి చేరుకోవాలి, సాయంత్రం ప్యాసింజర్ అందుకోవాలి. ఆ వేగంలో ఆయన తాటిపిండి దాటారు. జీడితోపికి ప్రదక్షిణంగా వెళ్లారు. పంచె ఎగ్గట్టుకుని మోకాళ్ల లోతు గెడ్డలోని జలగల్ని తప్పించుకుని నడిచారు. గట్టెక్కగానే అద్గదిగో చెయ్యి ఊపుతూ పిలిచింది పేదరాశి పెద్దమ్మ కుటీరం లాంటి రైల్వే స్టేషన్. సిమెంట్ బెంచి, తురాయి చెట్లు, కిరసనాయిలతో వెలిగే దీపస్తంభం, ఏనుగు తొండంలా వాటర్ కాలం, పట్టాల మీద రోకలి బండలాగా పొడుగాటి గూడ్స్ ట్రైను, దానికి 2 స్టీమ్ ఇంజన్లు. అవి వాటర్ కాలం దగ్గర బొజ్జ నిండా నీళ్లు తాగుతున్నాయి. కండలు తిరిగిన 2 ఫైర్మెన్లు తలలకు గుడ్డలు చుట్టుకున్నారు. ఇంజన్ వెనక భాగంలోంచి పునాదిరాళ్ల సైజులో ఉన్న రాక్షసి బొగ్గుల్ని పెద్ద పారలతో అందుకొని ఫైర్ బాక్సులోకి విసురుతున్నారు. విశ్వనాథం గారికి ఆ స్టేషన్ దగ్గరలోని పల్లెటూళ్ళలో తాతలనాటి ఇల్లు, పొలాలు ఉన్నాయి. ఆయన ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక పట్నంలో కొడుకు దగ్గర ఉంటున్నారు. పల్లెటూరి పాత ఇంటికి తాళం ఉంది. పొలాలు కౌలులో ఉన్నాయి. ఏడాదికొకసారి ఆయన తమ గ్రామానికి వస్తారు. అప్పుడు 4 రోజుల పాటు ఇంట్లో దీపం వెలుగుతుంది. రైతుల నుంచి కౌలు సొమ్ము వసూలవుతుంది. ఊళ్ళో పలకరింపులు, పాత జ్ఞాపకాలు ముగిశాక పట్నానికి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. స్టేషన్ దగ్గర పడింది. అంతలోనే వాన. చేటలోని ధాన్యం గాదెలోకి రాలుస్తున్నట్టు సూదుల్లాంటి చినుకులు. విశ్వనాథం గారు ముందు చూపున్న మనిషి. జాగ్రత్తలు ఎక్కువ. చంకలోని గొడుగు తెరిచారు. ఎదురుగాలికి ఏటవాలు జల్లుకి గొడుగు అడ్డంగా పెట్టుకుని గబగబా రైల్వే స్టేషన్లోకి చేరుకున్నారు. స్టేషన్ బిల్డింగ్ చీకటిగా ఉంది. ఏఎస్ఎం లేతగా ఉన్నాడు. కొత్తగా సర్వీసులో చేరినట్టున్నాడు. కుర్చీలో తల వెనక్కి వాల్చి 2 కాళ్ళు టేబుల్ మీద చాపి సిగరెట్ తాగుతున్నాడు. గాల్లో పొగ గుత్తులు గుత్తులుగా వేలాడుతోంది. గుప్పుమంటోంది. మాస్టారు, రాయ్పూర్ వెళ్లే ప్యాసింజర్ ఎలా ఉంది? ద్వారం దగ్గర నిలబడి అడిగారు విశ్వనాథం గారు. నిక్షేపంగా ఉంది. పెద్దాయన మీద జోక్ పేల్చాను అనుకున్నాడు కుర్రయ్యేశం. మంచిది మాస్టారు, రైళ్లు నిక్షేపంగానే ఉండాలి గాని నా ఉద్దేశం రాయ్పూర్ వెళ్లే ప్యాసింజర్ లేటుగా నడుస్తోందా, రైట్ టైంకే వస్తోందా? బయట బోర్డు ఉంది. తాటికాయంత అక్షరాలు రాశాను. మీరు రాసే ఉంటారు, కాని వాన పడుతోంది కదా, శుద్ధముఖ గీతలు ఉంటాయా? అలుక్కుపోయాయి. సో వాట్? యు వాంట్ మీ టు హోల్డ్ రెస్పాన్సిబుల్? సర్టెన్లీ నాట్. జస్ట్ ఐ వుడ్ లైక్ టు నో. విశ్వనాథం గారు వాక్యం పూర్తి చేయలేదు. అంతలో కంట్రోల్ ఫోన్ మోగింది. ఏఎస్ఎం ఫోన్ అందుకున్నాడు. మాట్లాడాడు. ఆ స్టేషన్లో వాటరింగ్ను పూర్తి చేసుకున్న గూడ్స్ ట్రైన్ని లైన్ క్లియర్ తీసుకుని పక్క స్టేషన్కి పంపించమంటూ కంట్రోలర్ నుంచి సూచన అందింది. ఏఎస్ఎం పక్క స్టేషన్తో బ్లాక్ ఫోన్లో మాట్లాడాడు. లైన్ క్లియర్ అడిగాడు. బ్లాక్ ఇన్స్ట్రుమెంట్లో నుంచి బోండంలాగా గుండ్రంగా ఉన్న మెటల్ టోకెన్ భళ్ళుమంటూ బయటకొచ్చింది. దాన్ని తీసుకుని ట్రైన్ రిజిస్టర్లో ఎంట్రీలు రాసుకుని అప్పన్నా అని పిలిచాడు ఏఎస్ఎం. లైన్ క్లియర్ పోర్టర్ అప్పన్న అలవాటు ప్రకారం అక్కడ లేడు. స్టేషన్ బయట పాకా విలాస్లో గట్టి పకోడీలు నంచుకుంటూ టీ తాగుతున్నాడు. యూజ్లెస్ ఫెలో, ఎప్పుడూ ఇంతే. కుర్రయేసం విసుక్కున్నాడు. అలా విసుక్కుంటూనే టోకెన్ని వెదురుతో చేసిన పౌచ్లో పెట్టాడు. క్యాబిన్ మ్యాన్కి ఫోన్ చేసి స్లాబ్ రిలీజ్ చేసి స్టార్టర్ సిగ్నల్ వేయమని చెప్పాడు. బయట వర్షం తగ్గినట్టే తగ్గి మళ్లీ పుంజుకుంది. దానికి తోడు ఈదురుగాలి. ప్లాట్ఫారం మీది తురాయి చెట్లకి పూనకం వచ్చింది. అటు ఇటు ఊగాయి. విల్లులాగా ఒకే వైపు వంగాయి. అలా వంగడంతో పాటు తలలు సిమెంట్ పెంచీలకేసి బాదుకున్నాయి. లైన్ క్లియర్ని ఇంజన్ డ్రైవర్కి అందజేయడానికి అప్పన్న ఇంకా రాలేదు. తప్పదు,
ఆ పని కుర్రేఎస్ఎం చెయ్యాలి. ఇంజన్ దూరంగా వాటర్ కాలం దగ్గర ఉంది. అక్కడి వరకు హోరును కురుస్తున్న వర్షంలో నడిచి వెళ్ళాలి. ఏఎస్ఎం విసుక్కున్నాడు. ఉద్యోగాన్ని తిట్టుకున్నాడు. ఆ కోపాన్ని విశ్వనాథం గారి మీద చూపించాడు. ఇక్కడ అడ్డంగా నిలబడకపోతే వెయిటింగ్ హాల్లో కూర్చోవచ్చు కదండి. అలాగే వెడతాను. ఈ గొడుగు వేసుకుని వెళ్ళండి మాస్టారు. కుర్రాడి విదిలింపుని పట్టించుకోకుండా విశ్వనాథం గారు గొడుగుని ఏఎస్ఎంకి ఇచ్చారు. కుర్రాడికి థ్యాంక్స్ చెప్పే ఓపిక లేదు. గొడుగు అందుకుని ఇంజన్ వైపు పరుగు తీశాడు. లైన్ క్లియర్ పట్టుకుని. ఎదురుగాలి బలంగా వీచింది. గొడుగు గాల్లో పల్టీలు కొట్టి కమాన్లు విరిగిపోయాయి. ఏఎస్ఎం వర్షంలో తడుస్తూ ఇంజన్ వరకు వెళ్ళాడు. డ్రైవర్కి లైన్ క్లియర్ని అందించాడు. స్టార్టర్ సిగ్నల్ పడింది. ఇంజన్లు రెండు భయమని కూతలు పెట్టి బయలుదేరే సమయానికి స్టాప్ స్టాప్, స్టార్టర్ సిగ్నల్ డేంజర్ అంటూ ఇంజన్లోని ఫైర్మెన్ గట్టిగా అరిచారు. అప్రమత్తంగా ఉన్న డ్రైవరు వాక్యూమ్ రిలీజ్ చేసి సడన్ బ్రేక్ వేశాడు. కదలబోయిన గూడ్స్ ట్రైను పెద్ద కుదుపుతో ఆగింది. గూడ్స్ వ్యాగన్ల బఫర్లు ఒకదానితో మరొకటి ఢీకొని పెద్దగా చప్పుడు చేశాయి. కారణం, గూడ్స్ ట్రైన్ వెళ్లేందుకు అంతవరకు అనుకూలంగా ఉన్న స్టార్టర్ సిగ్నల్ హఠాత్తుగా డేంజర్లోకి మారింది. ఎందుకు ఇలా జరిగిందో ఏఎస్ఎంకి అర్థం కాలేదు. పరుగు పరుగున స్టేషన్ బిల్డింగ్లోకి వచ్చాడు. అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. విశ్వనాథం గారు బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఫోన్లో పక్క స్టేషన్తో మాట్లాడుతున్నారు. పొరుగు స్టేషన్ మాస్టర్ ఇస్తున్న మెసేజ్ను రాసుకుని వెనక్కి తిరిగి చూశారు. వానలో తడిసి ముద్దయిపోయి చలికి వణికిపోతున్నాడు కుర్ర ఏఎస్ఎం. క్షమించండి మాస్టారు, డ్యూటీలో ఉన్న ఉద్యోగి తప్ప ఇంకొకరు స్టేషన్లోని పరికరాల్ని తాకడం నేరం, ఒప్పుకుంటాను. కానీ ఏం జరిగిందంటే, మీరు లైన్ క్లియర్ తీసుకుని అలా ఇంజన్ దగ్గరికి వెళ్ళగానే పొరుగు స్టేషన్ నుంచి బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా అబ్స్ట్రక్షన్ సిగ్నల్ అదే పనిగా వెలువడ్డాయి. ఏదో ప్రమాదం ముంచుకొచ్చిందని ఈ స్టేషన్ నుంచి గూడ్స్ ట్రైన్ బయలుదేరడం అపాయమని గ్రహించాను. అందుకే స్టార్టర్ సిగ్నల్కి అనుకూలంగా మీరిచ్చిన స్లాబ్ని తక్షణమే ఫుడ్ బ్యాక్ చేసి డేంజర్లోకి మళ్లించి గూడ్స్ ట్రైన్ని ఆపేందుకు ప్రయత్నించాను. నా ప్రయత్నం ఫలించింది. ప్రమాదం తప్పింది. ఈ స్టేషన్కి పొరుగు స్టేషన్కి మధ్య కొండవాగు వర్షం వల్ల పొంగిపోయిందట. 1/2 కిలోమీటర్ మేర ట్రాక్ కొట్టుకుపోయిందట. పక్క స్టేషన్ మాస్టర్ మెసేజ్ ఇచ్చారు చూడండి అంటూ విశ్వనాథం గారు కుర్రేఎస్ఎంకి మెసేజ్ కాగితాన్ని అందించారు. మెనీ థ్యాంక్స్. మీరు కుర్రేఎస్ఎం ఆశ్చర్యంలోంచి తేరుకోలేదింకా. ఉన్నట్టుండి వాన వెలిసింది. గాలి శాంతించింది. కుర్రేఎస్ఎం సర్దుకునేలోగా, అయ్యా పెద్ద మాస్టారు, నమస్కారం సార్. ఎప్పుడొచ్చినారేటి? రాయ్పూర్ ప్యాసింజర్కి వెళ్ళిపోతున్నారేటి? అప్పుడే పాకా విలాస్ నుంచి స్టేషన్కి తిరిగి వచ్చిన లైన్ క్లియర్ పోర్టరు అప్పన్న విశ్వనాథం గారిని పలకరించాడు. ఆ స్టేషన్లో చాన్నాళ్లు పనిచేసి 5 ఏళ్ల క్రితం ఎస్ఎంగా రిటైర్ అయిన విశ్వనాథం గారిని గుర్తుపట్టలేకపోయినందుకు తురాయి చెట్లు, సిమెంట్ బెంచీలు, వాటర్ కాలం, స్టేషన్ బిల్డింగు సిగ్గుపడ్డాయో లేదో కానీ ఆ సీనియర్ సిటిజన్ని ఖాతరు చేయకుండా మాట్లాడినందుకు కుర్రా ఎస్ఎం మాత్రం తలదించుకున్నాడు. కుర్రాడి చూపులు విశ్వనాథం గారి పాదాల్ని తాకాయి. అలా తాకడంలో పశ్చాత్తాపం, కృతజ్ఞత పోటీ పడ్డాయి. కథ సమాప్తం.